ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు విందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వాక్యం నుంచి 42వ వాక్యం వరకు ఈ మాట మనందరం చేద్దాం. లూకాసు వార్తలో 10వ అధ్యాయం చివరి మాట, చివరి 42వ వాక్యంలో మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఈ మాట చెప్పండి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ఆమెతో చెప్పాను. సరే, ఉత్తమమైనది ఏంటి? ఉత్తమమైనది ఇక్కడ గమనించండి. మన మందిరంలో కూడా మార్తమ్మ మరియమ్మలు ఉన్నారు, ఎప్పుడు చదువుతూనే ఉన్నాను. సరే, వీరిద్దరి గురించి కాదు కానీ ఎక్కడున్న బైబిల్లో ఉన్న వారి గురించే మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఫీల్ అవ్వద్దు, ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు. బైబిల్లో ఈ కుటుంబం మరియా, మార్తా, అలాగే వారి సహోదరుడు ఎవరు, లాజరు, వీరి ఒక కుటుంబంలో నివసిస్తూ ఉండేవారు. వీరు బేతనియ కుటుంబంలో, బేతనియ అనేటువంటి గ్రామంలో వారు నివసిస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు మరి వీరిద్దరిలో మరి పెద్దవారు ఎవరో చిన్నవారు ఎవరో అక్కడ స్పష్టంగా లేదు, కానీ మార్తమ్మ యేసయ్యని ఇంటికి ఆహ్వానించుకుంది. అయ్యా, మీరు ఒకరోజు మా ఇంటికి రండి, భోజనం చేయండి అని ఆహ్వానించింది. ఇప్పుడు ఆయన ఆహ్వానించినప్పుడు యేసయ్య ఆయన ఇంటికి వచ్చాడు. ఆ ఇంటిలో మార్తమ్మకి సహోదరి ఉంది, ఆ సహోదరి పేరు మరియా. గమనించండి, ఇంటికి ఆహ్వానించిన తరువాత మరియేమో యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. మార్తేమో పనులు పెట్టుకుంది, తొందరపడతా ఉంది. ఇంకా యేసయ్య దగ్గరికి వెళ్ళి, నీకు చింతలేదా, సహోదరుని విడిచిపెట్టమని చెప్పి నాకు సహాయం చేయమని నువ్వు చెప్పొచ్చు కదా అని మాట్లాడుతూ ఉంది. ఒక ఆలోచన. ఇప్పుడు ఇంటికి యేసుక్రీస్తు వారు వచ్చారు అంటే యేసుక్రీస్తు వారితో పాటు 12 మంది శిష్యులు వస్తారు. ఇప్పుడు యేసయ్య ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వారికి భోజనాలు చేయాలా వద్దా? ఇప్పుడు మార్తమ్మ చేయటం మంచి పనేనా? మంచి పనే, కాదంటలేదు. కానీ ఇక్కడ యేసయ్య ఆమెతో మాట్లాడుతూ, మార్తా మార్తా, నీవు అనేక పనులు గూర్చి విచారం కలిగి ఉన్నావు, నీకు అవసరమైనది ఒకటి ఉంది. ఆ అవసరమైనది ఏంటి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే, ఇదిగో మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుంచి ఎన్నడూ తీసివేయబడదు. గమనించండి, పని చేయటం మంచిదే, భోజనం చేయటం కూడా మంచిదే, వంట చేయటం కూడా మంచిదే. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు ఆమెతో చెప్పాలనుకున్నటువంటి మాట, ఆమెతో యేసయ్య చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత నీవు దేవుని సన్నిధికి ఇవ్వాలి అని మార్తతో చెప్పాలనుకున్నారు. ఇప్పుడు మరియ వచ్చేమో ఆయన పాదాల దగ్గర కూర్చుంది, మార్తమేమో పనులు చేస్తూ ఉంది. మంచిదే. నేను అంటాను, ఒక 5,000 మందికి యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఈ మరియ మార్తలు ఎక్కడో మూలన కూర్చుని ఉంటారు, అంతేనా? ఇప్పుడు యేసయ్యే ఇంట్లోనికి వస్తే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? దగ్గరగా, సమీపంగా ఉన్నారు. అంతకుముందు అయితే ఆ 5,000 మందిలో ఎక్కడో కూర్చుని ఆయన జనసమూహానికి బోధిస్తున్నప్పుడు వారు ఎక్కడో ఉండి వాక్యాన్ని విన్నారు. కానీ యేసయ్య ఇంటికి వస్తే వీరేం చేస్తున్నారు? పనులు అని తిరుగుతూ ఉన్నారు. కొన్నిసార్లు మేము కూడా గమనిస్తూ ఉంటాం. పాస్టర్ గారు, నేను ఏదైనా ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు మేము వెళ్ళి కూర్చున్న తర్వాత వారి పనులు చూసుకుంటూ ఉంటారు కొంతమంది.
అప్పుడు దాకా పనులు చేసుకోవాలి, కాదంటలేదు. కానీ అది దైవజనులు మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చారు అని చెప్పి మనం కొంత సమయం దేవునికి ఇవ్వగలిగితే అది దీవెన అంట. హల్లెలూయా. చాలామంది ఇక వాళ్ళ పక్కన పనులు వదిలిపెట్టొచ్చి ఆ ముందు కూర్చొని వారి సమస్యలు చెప్తా ఉంటే వారి కొరకు ప్రార్థించడానికి బాగుండేది. అవునా? మంచిది. మన సరోజినమ్మ గారు ఉన్నారంటే సరోజినమ్మ గారు ఏం చేస్తారు తెలుసా? కూర్చొని ఆమె సమస్యలన్నీ చెప్తారు, వింటారు, మేము వింటాం, ప్రార్థన చేస్తాం. ఇప్పుడు లేచి వెళ్ళిపోతున్నాము అనగానే అప్పుడు తీసుకొచ్చి పెడతారు. ఏంటి? ఏమైనా స్నాక్స్ లాంటివో ఏమన్నా ఫ్రూట్స్ లాంటివో అప్పుడు తీసుకొస్తారు. ఆ ఉద్దేశం ఏం లేదు. ఆ ఉద్దేశం ఏంటంటే ఇంకొంత సమయం సేవకులు మా ఇంట్లో ఉండాలి. ఇప్పుడు ఈ మాట చెప్పానండి, మీరు అందరూ ఆ పనులు చేయకండి. హల్లెలూయా. అంటే అప్పుడు దాకా కూర్చున్నా సరిపోలా, ఇంకా కొంత సమయం సేవకులు మా దగ్గర కూర్చుంటే బాగుండే అన్న ఒక ఆలోచన తప్ప వేరే ఏమి లేదు. గమనించండి, ఇక్కడ కూడా మార్తమేమో పనులు చేస్తూ ఉంది. పనులు చేయటం మంచిదే, కాదంటలేదు. అయితే దైవజనులు లేకపోతే యేసుక్రీస్తు వారి ఇంటికి వచ్చినప్పుడు మరి వెళ్ళి పాదాల దగ్గర కూర్చుంది. నా పరిచర్యలో నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కూడా ఇట్లా బిడ్డలు అక్కడ కూర్చుంటారు, పాదాల దగ్గర కూర్చుంటారు. అనయ్య ఒక్కసారైనా నీ కాళ్ళు టచ్ చేస్తానని అని చెప్పి అట్లా టచ్ చేసి ఇప్పుడు చెప్పనయ్యా, ఇక అంతసేపు కూడా ఆ పాదాల దగ్గర కూర్చొని వింటాం కొంతమందికి అలవాటు. నేను పేరు చెప్పలేండి. అంటే ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే ఆసక్తి, దేవుని వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఆ ఆసక్తిని బట్టే దేవుడు ఒక ఉన్నతముగా ఉంచుతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు చెప్పండి? మనం దేవునికి ఎంత ఆసక్తి కనపరుస్తామో ఆ ఆసక్తిని బట్టే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. గమనించండి, ఉత్తమమైన దాన్ని ఆమె ఎన్నుకుంది, ఉత్తమమైన దాన్ని ఆమె ఏర్పాటు చేసుకుంది. అది ఆమె యొద్ద నుంచి ఎన్నడూ తీసివేయబడదు. ఉత్తమమైనది ఏంటి చెప్పండి? మంచిది. ఇంకో మాట చెప్పాలంటే అవసరమైనది, ప్రయోజనకరమైనది. ఉత్తమమైనది అంటే ఆయనకు ఇష్టలుగా ఉండటం ఆయనకు ఉత్తమం. మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఉత్తమ అవార్డు ఇచ్చారు అంటారు. స్కూల్లో బాగా టీచింగ్ చేసిన వారికి ఏం అవార్డు ఇచ్చారు? బెస్ట్, ది బెస్ట్. అంటే వారందరిలో ఈయన మంచిగా టీచింగ్ చేశాడు, మంచిగా ఉత్తమమైన అవార్డు ఇచ్చారు అంట. అది ఒక ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. ఏది? స్టడీలో ఉంటుంది, తర్వాత జాబ్లో ఉంటుంది, ఇంకా సినీ ఇండస్ట్రీస్లో అయితే చక్కగా ఉత్తమ నటి, ఉత్తమ నటుడు అవార్డులు. అంటే అది నటించటంలో కూడా ఉత్తమమే. అర్థమైందా నేను అన్న మాట? నటించటంలో వారు ఉత్తమముగా కనపరిచారు కాబట్టి ఆ ఉత్తమమైన అవార్డులు వారికి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు దేవుడు నటించటానికి కోరుకోట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అక్కడ అంటాడు ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. గమనించండి, దేవుడు ఉత్తమమైనటువంటి దేవుడు. చూడండి, కీర్తన 34వ కీర్తన 8వ వాక్యం చదవండి. 34వ కీర్తన 8వ వాక్యం చదవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులరా,
ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాటలు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయన ఉత్తమమైన దేవుడు. ఆ ఉత్తమమైన దేవుడని మీరేం చేయాలంటే రుచి చూడాలి. ఆ రుచి చూడటం ఎప్పుడు తెలుస్తుందంటే మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడే తెలుస్తుంది. ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే మేలులు, ఆయన మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారో కదా, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో కదా, ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేయబోతున్నారో మనం రుచి చూస్తేనే తెలుస్తుంది. మనం దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆయన పాపిని ప్రేమించి ఆయన మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టారో తెలుసా? ఆయన మనల్ని విమోచించటానికి, మనల్ని రక్షించటానికి. అందుకనే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. మన జీవితాలు మార్పు నొందితే ఆయన ఏం చేస్తాడంటే మన జీవితంలో కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అందుకని ఆయన ప్రేమను మనం ఏం చేయాలంటే రుచి చూడాలి. మనకు తెలుసు, కూరలో అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందంట. ఎవరు చెప్పండి? ఉప్పు. ఉప్పు లేకపోతే సప్పగా ఉండిద్ది, అవునా? ఒక సంవత్సర కాలంగా పాస్టర్ గారు ఉప్పు తగ్గిస్తూ వచ్చారు. ఆ కారణం చేత లో బీపీ రావటం జరిగింది. ఆ లో బీపీ పెరగాలంటే ఏం చేయాలంట? ఉప్పు వేయాలంట. ఉప్పు కారం పడాలి. ఎప్పుడైతే అలా స్టార్ట్ అయిందో ఇప్పుడు పెరిగిందనమాట. హల్లెలూయా. ఇప్పుడు మా పిల్లలు ఘాటుగా ఉందంటున్నారు. సరే, ఏదేమైనా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రుచి చూడాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎప్పుడైతే రుచి చూస్తామో దానిలో ఉన్న ఆంతర్యం, దానిలో ఉన్న ఆ మధురం మనకు తెలుస్తుంది. గమనించండి, చేదు మనకు తెలుసు, తేనె మనకు తెలుసు. ఇప్పుడు కాకరకాయ తింటే ఎలా ఉండిద్ది? చేదుగా ఉండిద్ది. అదే తేనె నాకితే ఎలా ఉంటుంది? మధురంగా ఉంటుంది. ఇప్పుడు అది ఎప్పుడు తెలిసింది మనకి? టేస్ట్ చేసినప్పుడే, రుచి చూచినప్పుడే. అలాగే దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిలో కనిపెడితే, దేవుని సన్నిధిలో అడిగితే, విశ్వాసముతో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటామో దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. అందుకని అంటాడు, ఉత్తముడైన రుచి చూడాలి అంటే మనం దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. మన జీవితంలో ఏముండాలంటే ప్రార్థన, మన జీవితంలో వాక్యం చదవటం, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన రుచి ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన చేసే అద్భుతాలేంటో, ఆయన చేసే కార్యాలేంటో, ఆయన చేసే మన జీవితంలో ఆయన ఏది చేయగలడో అది మనం తెలుసుకుంటాం. ఒకవేళ మనం దేవునికి దూరంగా ఉండి, మనం దేవునికి దూరంగా ఉంటే ఆయన మనం రుచి చూడలేం. కాబట్టి మనం రుచి చూడాలి అంటే ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అక్కడ అంటాడు, ఉత్తముడని ఏం చేయాలంట? రుచి చూచి తెలుసుకోండి. ఆయన ఆశ్రయించే నరుడు ధన్యుడు. ఎవరైతే ఆ ఉత్తముడైన దేవుని దగ్గరకు వస్తారో, ఆ రుచి చూస్తారో, ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితంలో ధన్యకరముగా దేవుడు మార్చునుగాక. అందుకని అంటాడు, భయభక్తులు కలిగి ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన దగ్గరకు వస్తే అంటాడు, ఏది కొదువై ఉండదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనొచ్చేమో కానీ నా బిడ్డల జీవితంలో ఏది కొదువు లేకుండా నేను చేస్తాను అంట. రుచి చూచి ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారి జీవితాల్లో ఆయన అంటున్న మాట ఏమంటున్నాడంటే, ఏది కొదువు లేకుండా చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సరే, ఆయన ఉత్తముడు. మరి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనంటే, మీకా గ్రంథం 6వ అధ్యాయం
8వ వాక్యం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చాలా ఈ మాటలు అంటాడు. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉంది. ఏంటంట ఆ ఉత్తమమైనది అంటే న్యాయముగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించటం, అలాగే దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం. కాబట్టి న్యాయముగా నడుచుకోవటం అనేది ఉత్తమమైనది, కనికరము కలిగి ఉండటం అనేది ఉత్తమమైనది, అలాగే దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం అనేది ఉత్తమమైనది. గమనించండి, న్యాయముగా ప్రవర్తించా. మన జీవితంలో ఏముండకూడదంటే అన్యాయం ఉండకూడదు. మన జీవితంలో ఏముండకూడదంటే అక్రమం ఉండకూడదు. అందుకని అంటాడు, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. న్యాయముగా ప్రవర్తిస్తే, వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెడితే వాడు కనికరము పొందుతాడు అంట. మన జీవితంలో ఎప్పుడు కనికరం పొందుతామంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కనికరాన్ని పొందుకుంటాం. అందుకని ఆ మాటల్లో ఏమంటాడంటే కనికరమును ప్రేమించుట. మనం ఎదుటివాని పట్ల కనికరము చూపించాలి. కనికరపడు వారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు అంట. అంతేనా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనికరము గలవారు, మత్తయి సువార్త 5:7 అంటాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కాబట్టి మనలో ఏముండాలంటే ఉత్తమమైనది యేసయ్యలో ఉన్నది. ఆయన న్యాయముగా ప్రవర్తించారు, అలాగే ఆయన కనికరపడ్డారు. ఆయన కనికరపడి వ్యాధిగ్రస్తులైనటువంటి వారి మీద ఆయన కనికరపడి వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో కనికరపడటం. మంచి సమరయుడు కూడా ఏం చేశాడు? కనికరపడ్డా. అక్కడ ఆ దొంగల చేతిలో కొట్టబడి, దొంగల చేతిలో కొన ప్రాణముతో వదిలిపెట్టబడినటువంటి ఆ వ్యక్తిని చూచి ఎవరు కనికరపడ్డారంటే సమరయుడు. మంచి సమరయుడు కనికరపడి వాడిని విడిచిపెట్టలేదు. గమనించండి, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఏది ఉత్తమమైనది మనుష్యుడా అది నీకు తెలియచేయబడతా ఉంది. ఆ ఉత్తమమైనది ఏంటి అంటే న్యాయముగా ప్రవర్తించటం. ఆ ఉత్తమమైనది ఏంటి అంటే కనికరమును ప్రేమించటం, అలాగే దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటం. మనం దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు, మనం ఎప్పుడైతే మనలో దీన మనస్సు ఉంటుందో, అందుకని ఆ మాటలు అంటాడు, దీన మనస్సు కలిగి నీవు దేవుని ఎదుట ప్రవర్తించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాటలు అంటాడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఆ మాటలు అంటాడు, దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోండి. ఏది ఉత్తమమైనది? దీన మనస్సు కలిగి ఉండటం అనేది ఉత్తమమైనది. ఇంతే కదా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. న్యాయంగా ఉండండి, కనికరం చూపించండి, దీన మనసు కలిగి మీరు మీ జీవితాన్ని కొనసాగించండి అని దేవుడు అడుగుతున్నాడు. అదే ఉత్తమమైనది. ఈరోజు మన జీవితాల్లో మనుష్యుడా ఏది ఉత్తమమో దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. అందుకనే ఆ మాటలు అంటాడు, ఉత్తమమైనది
మరియ ఏర్పరచుకుంది. మార్తతో చెబుతూ, మార్తా మార్తా, నీవు అనేకమైన విచారాలు కలిగి ఉన్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. చెప్పండి, ఏమంటుంది? అవసరమైనది ఒక్కటే. యేసు అంటున్నాడు అవసరమైనది ఒక్కటే. చూడండి ఆ మాటలో ఏమంటున్నాడు ఒకసారి. లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో 41వ వాక్యం అనుకుంటా. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే చాలు. అక్కడ అంటాడు అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే అని. అక్కడ 2 రాసి కింద రాశారు. అనేక ప్రాచీన ప్రతుల్లో అవసరమైనవి కొన్నియే అని పాఠ్యాంశము. అవసరమైనది కొన్ని, అవసరమైనది ఒకటి. దావీదు భక్తుడు తన అవసరాన్ని తెలియచేస్తూ ఉంటాడు. అవసరమైనది ఒక విషయాన్ని దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉంటాడు. ఆ అవసరమైనది ఏంటి అంటే చూడండి, కీర్తన 27వ కీర్తన 4వ వాక్యం. 27వ కీర్తన 4వ వాక్యం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చాలండి. ఇప్పుడు దావీదు ఆశ, దావీదు యొక్క కోరిక, దావీదు తనకు అవసరమైనది ఏమనుకుంటున్నాడంటే, నేను దేవుని యొద్ద ఒక వరం అడుగుతున్నాను. ఈ వరం ఏంటంటే యెహోవా ప్రసన్నత నేను చూడాలి, ఆయన ఆలయములో ధ్యానించాలి, నా జీవిత కాలం అంతా నేను ఈ దేవుని మందిరములో నివసింపగోరుతున్నాను. చాలామంది జీవితాల్లో అవసరమైన వాటిని, అవసరమైనది పట్టుకుంటే, అవసరమైన వాటిని పట్టుకుని అనవసరమైన వాటిని విడిచిపెట్టాలి. కానీ అనవసరమైన వాటిని పట్టుకుంటారు, అవసరమైన వాటిని మాత్రం విడిచిపెడతాం. ఇప్పుడు మార్త అక్కడ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు మార్త. కానీ మరియ దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించండి ప్రాధాన్యత. ఇప్పుడు ఆదివారం అనుకోండి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొంతమంది ఆదివారమే చికెన్ తెచ్చుకుని ఇదే టైం లేక, ఏదే టైము, నేను మీకు ఇచ్చే సలహా, నేను చేస్తున్న సలహా, మా ఇంట్లో ఆదివారం ఉదయాలు చికెన్లు ఉండవు దరిదాపుగా, ఎవరన్నా గెస్ట్లు వస్తే తప్ప. ఎప్పుడు ఉంటాయంటే సాయంత్రం ఉండిద్ది. హల్లెలూయా. ఆ పనులు పెట్టుకుంటే ఈ పనులు అవ్వవు. హల్లెలూయా. అవునా? అంటే నేను అంటాను, నేను ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా, నేను చేయకుండా మీకు చెప్పను. హల్లెలూయా. పాస్ గారే చేయరు, ఇంకా మనం ఏం చేద్దాం అనుకుంటారు. అనుకుంటారా? అనుకోవచ్చు. కాబట్టి దేవుని సన్నిధికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే దావీదు కూడా అంటాడు, నేను వరమే అడిగాడు అంటారు. ఏమడిగాడంట? వరం అంటే ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అంటే ఆయన అంటున్నాడు, నేను ఒక వరం అడిగాను. ఆ వరం ఏంటంటే ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయములో వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన మందిరములో నేను నివసించాలి అని కోరుకుంటాం. ఎంత ఆశ కదా. అవసరమైనది ఏంటి అంటే దేవుని సన్నిధి, అవసరమైనది దేవుని వాక్యం, అవసరమైనది కొన్నే. అక్కడ అంటాడు అవసరమైనది ఒక్కటే, అవసరమైనవి కొన్నియే. కాబట్టి ఈరోజు మన జీవితంలో యేసయ్య పాదాల దగ్గర కూర్చుని, యేసయ్య పాదాల దగ్గర చేరి మన వాక్యం వినగలిగితే, ఒకరోజు గెరాసిన్ల పట్టణంలో ఆ దయ్యం పట్టినటువంటి వాడు స్వస్థ చిత్తుడైన తర్వాత వాడు ఎక్కడున్నాడు తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడంట. హల్లెలూయా.
ఆయన పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటా ఉంటే అక్కడ వచ్చిన వారందరూ కూడా భయపడిపోయారు. వీడేనా అక్కడ కూర్చుని వాక్యం వింటుంది? పాపాత్మురాలైనటువంటి స్త్రీ కూడా ఎక్కడికి వచ్చింది తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి తన తల వెంట్రుకలతో పాదాలను తుడిచింది. గమనించండి, ఈ సందర్భం ఎందుకు తెలియచేస్తున్నంటే అవసరమైనది ఒకటే. ఆ అవసరమైనది ఏంటంటే దేవుని సన్నిధిలో గడపడం. అనవసరమైన వాటినేమో ముందు పెట్టుకుంటున్నారు, అవసరమైన దాన్నేమో పక్కన పెడతామని. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవసరమైనది దేవుని సన్నిధి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఆయన పాదాల దగ్గర గడపగలిగితే తప్పక దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమె. గమనించండి, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. చూడండి ఆ మాటలో, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుంచి ఎన్నడూ తీసివేయబడదు. ఎన్నడూ తీసివేయబడనిది అదే ఉత్తమమైనది. హల్లెలూయా. ఇప్పుడు మరియా ఏమి ఏర్పాటు చేసుకుందంటే ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ ఉత్తమమైనది ఆమె యొద్ద నుంచి ఎన్నడూ తీసివేయబడలా. మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఒకరోజు ఒక రాజుగారు కొత్తగా ఒక దేశాన్ని పరిపాలించటానికి బాధ్యత తీసుకున్నారు. ఆయన ఆ బాధ్యత తీసుకున్న తర్వాత కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరిగిస్తూ ఉన్నారు. తన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే, నా రాజ్యములో ఎవరైనా పేదవారు ఉంటే ఆ పేదవారికి నేనే స్వయంగా వెళ్ళి వారికి ఏదో ఒక సహాయం చేయాలి అని అనుకున్నాడంట. మంచిదే కదా. ఈయన ఒకరోజు తన రథం ఎక్కి వెళ్తూ ఆ ఊర్లో తిరిగి వస్తూ ఉన్నాడు. రాజ్యం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఒక ఊరు వెలుపల చివరిగా అలా వెళ్తున్నప్పుడు ఒక పేదవాడు కనపడ్డాడు. పేదవాడు కనపడినప్పుడు వాడు చూసి, వాడి సరైన ఇల్లు లేదు, ఒక ఏమంటారు డేరా కట్టుకుని ఉన్నాడు. ఆ డేరా కట్టుకుని అలా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నీకు ఏమన్నా సహాయం చేయమంటావా అని అంటే, ఆ పేదవాడు అన్నాడు, రాజా నేను చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటున్నాను. నేను నా పిల్లలు ఈ ఎండకి వానలకి తడుస్తూనే జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, సహాయం చేయండి అని అంటే, సరే ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేశాడు. ఇలా మరొక వ్యక్తి కొన్ని దినాల తర్వాత మరలా వెళ్ళాడు. మరలా వెళ్ళినప్పుడు ఇలా ఇంకెవరైనా ఉన్నారా అని చూస్తూ ఉన్నప్పుడు మరో వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తికి ఏం లేదంటే సరైన అన్ని చిరిగిపోయిన బట్టలే. ఈ చిరిగిపోయిన బట్టలే అని చెప్పేసి ఆ ఇంటికి నూతనమైన వస్త్రాలు వారికి ఇచ్చి వచ్చాడు. ఇలా మరొకసారి వెళ్తూ ఉన్నాడు. మరొకసారి వెళ్ళి ఇంకెవరైనా సహాయం చేయాలని చూస్తూ ఉన్నప్పుడు ఓ రోజు ఆ వీధుల్లో వెళ్తా ఉన్నప్పుడు ఒక పేదవాడు కనపడ్డాడు. ఆ పేదవాడికి కనపడినప్పుడు, నీకేమన్నా నేను సహాయం చేయాలనుకుంటున్నాను అని అంటే, అయ్యా నాకు సహాయం చేయాలి అని అంటున్నారు కాబట్టి నాకైతే ఇల్లు లేదు, నాకైతే స్థలం లేదు, ఏమీ లేదు, నేను మీతో ఉంటాను అన్నాడంట. హల్లెలూయా. నాకు సహాయం చేయాలంటే ఆలోచించి నేను మీతో ఉంటా అంతే. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో రాజుగారు ఇంకేం ఆలోచించకుండా రా అని చెప్పేసి తీసుకొచ్చాడంట. రాజుగారు తీసుకొచ్చి, వాడు జుట్టు ఎలా ఉంది, చింపిరిపోయిన జుట్టు, అది నూనె పెట్టకుండా ఒక సంవత్సరం ఉంటే ఎట్ట ఉండిద్ది అలా ఉంది. బట్టలు చూస్తే చిరిగిపోయి ఉన్నాయి. ఎలా కనపడుతున్నాడంటే వికారంగా కనపడతా ఉన్నాడు. వాడు అడిగిన మాట నేను నీతో ఉంటాను అన్నాడంతే.
ఇక అక్కడ వచ్చి రాజుగారు పని వాళ్ళకి, ఇదిగో వీడికి ఒక రాజ మందిరంలో ఒక గది చూపించండి, వీడిని ముందుగా తల క్షౌరం చేయించండి, స్నానం చేయించండి, బట్టలు వేయండి అని చెప్పేసి వాడిని చెప్పి వెళ్తా ఉన్నారు రాజుగారు. అక్కడ పనులు అనుకుంటా ఉన్నారు ఏమని, మనం ఇంతకాలంగా రాజుతో ఉంటున్నాం, రాజమందిరంలో పని చేస్తా ఉన్నాం, కానీ రాజుతో ఉండాలన్న ఆశ మనలో లేదే. రాజుతో ఉండాలన్న ఆశ ఉన్నట్లయితే మనం కూడా ఇక్కడే ఉండేవాళ్ళం. వారు ఉదయకాలం నుంచి సాయంత్రం దాకా అక్కడే పని చేస్తూ ఉంటారు, కానీ సాయంత్రానికి ఎక్కడికి వెళ్ళాలి? వారి ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ ఆ వ్యక్తి కోరిక, ఆ వ్యక్తి అన్న మాట, అయ్యా నేను మీతో ఉంటాను అని అన్నాడు. ఆయన రాజమందిరంలో రాజుతో పాటు అక్కడే నివసిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తికి రాజుతో ఉండే భాగ్యం దొరికింది. హల్లెలూయా. ఇంత చెప్పారు, ఇదంతా ఎందుకు అంటారా? ఈరోజు మనం బైబిల్ చదవచ్చు, ఈరోజు మనం ప్రార్థన చేయొచ్చు, ఈరోజు దేవుని సన్నిధిని వెంబడిస్తూ ఉండొచ్చు. అయితే యేసయ్యతో ఉండాలన్న ఆశ లేకపోతే ఆ భాగ్యాన్ని మాత్రం పొందుకోలేం. హల్లెలూయా. ఎక్కడుండాలి? యేసయ్యతో ఉండాలన్న ఆశ ఒకవేళ మనలో లేకపోతే, ఆ పరలోకం చేరాలన్న ఆశ మనలో లేకపోతే అక్కడికి వెళ్ళాం. ఎక్కడెక్కడ తిరుగుతాం? ఆ రాజమందిరంలో ఉన్నట్లుగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం, కానీ రాజ్యాన్ని మాత్రం స్వతంత్రించుకోలేం. అందుకనే ఈరోజు అవసరమైనది ఒకటే, అవసరమైనవి కొన్నే. అక్కడ అంటాడు, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుంచి ఎన్నడూ తీసివేయబడలేదు. ఈరోజు ఆ పేదవాడు కూడా ఉత్తమమైనది ఏదనుకున్నాడంటే రాజుతో ఉండటం ఉత్తమం అనుకున్నాడు. నేను నీతో ఉంటాను అన్నాడు, రాజమందిరంలో ఉన్నాడు. వాడిని వచ్చి ఎవరు కదిలించటానికి, నువ్వు వెళ్ళిపో అని అనటానికి ఎవరికైనా ఆస్కారం ఉందా? లేదు. ఎవరన్నా వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటే ఏం చెప్తాడు? చెప్పండి? రాజుగారు నన్ను ఆహ్వానించాడు, రాజుగారు నన్ను దగ్గరుంచుకున్నాడు అని అంటాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఉత్తమమైనది, ఆ ఉత్తమమైన దాన్ని మనం పొందుకుంటే అది మన యొద్ద నుంచి ఎన్నడూ తీసివేయబడదు. హల్లెలూయా. కొన్ని విషయాలు, ఉత్తమమైనది, అవసరమైనది ఒకటే, అవసరమైనవి కొన్ని. ఆమె ఇప్పుడు అవసరమైనవి ఏంటో కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా విందాం. ఆ అవసరమైనవి ఏంటంటే కొంతమంది వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను, ఓకేనా? జాగ్రత్త వినండి. ఇప్పుడు జక్కయ్య అనుకున్నాడు, ఏమనుకున్నాడు? యేసయ్య ఈ మార్గంలోనే, ఎరుకో మార్గంలోనే ఆయన వస్తూ ఉన్నాడు, నేను ఆయన్ని చూడాలి అని అనుకున్నాను. ఇప్పుడు యేసయ్య జక్కయ్య చూడాలనుకున్నాడు. అయితే జక్కయ్య చూడాలనుకున్న ఆలోచన యేసయ్యకు ముందే తెలుసు, అంతేనా? యేసయ్య తెలుసా తెలియదా? తెలుసు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది. అక్కడ అంటాడు, నేను ఎవని యొద్ద అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 గంతలు చెల్లిస్తాను. నేనంటాను అక్కడ చెల్లించిన తర్వాత, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేడు ఈ ఇంటిలో రక్షణ ఉన్నది. ఇప్పుడు ధనమా రక్షణ? ఉత్తమమైనది ఏంటి? ధనము పరలోకానికి తీసుకువెళ్ళదు కదా. ఏం తీసుకువెళ్తుందంటే రక్షణే ఆ వ్యక్తిని పరలోకానికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడిగా మార్చబడడానికి కారణం ఏంటంటే
అతడు చేసిన లేకపోతే అన్యాయంగా తీసుకున్న వాటిని తిరిగి ఇవ్వటమే. యేసయ్య ఎప్పుడైతే తన జీవితంలోనికి వచ్చాడో, యేసయ్య ఎప్పుడైతే తన హృదయంలోనికి వచ్చాడో, నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి ఇచ్చేస్తున్నాను నేనంటాడు. ఉత్తమమైనది న్యాయముగా ప్రవర్తించటం. ఆమె అంతే కదా. ఇప్పుడు ఆయనలో యేసయ్య స్వభావం వచ్చి నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. గమనించండి, ఈ ఉత్తమమైనది, ఈ రెండిట్లో ఏది ఉత్తమమైనది? ధనమా, రక్షణ? రక్షణే ఉత్తమమైనది. ఆ రక్షణ ఎన్నటికి తీసివేయబడదు. నువ్వు రక్షింపబడితేనే పరలోకం. రక్షణ పొందకపోతే పరలోకం లేదు. నువ్వు ఎంతకాలం దేవుని వెంబడించినా, ఎన్ని యాగాలు చేసినా, లేకపోతే ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏం లేదు, రక్షణ పొందుకోలేదు. పరలోకం పొందుకోవాలంటే, అబ్రహాము కుమారుడిగా పిలువబడాలి అంటే రక్షణ అవసరం. ఆ రక్షణే ఎన్నడూ తీసివేయబడాలి. హల్లెలూయా. మరొక సందర్భం తెలియజేస్తాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వాక్యాలు చదవండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వాక్యాలు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందబోవు చోటును నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనా నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. చాలు. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి సందర్భంలో రూతు మనకు కనబడతా ఉంటుంది. ఈ రూతు ఎవరు? మోయాబు దేశంలో ఉన్నటువంటి మోయాబు దేశీయురాలు. అయితే మోయాబు దేశీయురాలు అయిన ఈమె నయోమికి కోడలుగా వచ్చింది. ఇప్పుడు నయోమికి కోడలుగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె అంటుంది, ముందుగా నయోమి అంది, ఎట్లు నా బిడ్డలు చనిపోయారు కదా, మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోండి అని అంటే, ఆమె అంటున్న మాట, మొదటి కోడలేమో వర్ప ఏమో ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు అలా వెళ్ళలేదు. రూతు ఏమంటుందంటే, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలొద్దు. ఆమె చెప్తూ, నీ వెళ్ళు చోటకే నేను వచ్చేస్తా, అలాగే నీవు నివసించిన చోటే నేను ఉంటా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. గమనించండి, ఈ మాటలో దేవుని ఎరుగనిటువంటి స్త్రీ ఇప్పుడు ఆమె దేవుని ప్రజలను కోరుకుంది. దేవుని ప్రజలను కోరుకోవటమే కాకుండా క్రీస్తు వంశములో ఆమె చోటు సంపాదించుకుంది. హల్లెలూయా. నేనంటాను ఈ మాటను బట్టి, ఆమె ఒకరోజు దేవుని ఎరుగనటువంటి స్త్రీగా, తర్వాత దేవుని ఎరిగినటువంటి స్త్రీగా, నీ దేవుడే నా దేవుడు, ఆ జీవము కలిగిన దేవుని ఆమె తెలుసుకోవటం చేత ఆమె ఆ రాజ్యములో, అది ఎన్నడూ తీసివేయబడని ఆ రాజ్యములో ఆమె ప్రవేశించింది. హల్లెలూయా. ఏమంటారు? అవునా? ఆమె ఎక్కడికి వెళ్ళింది అంటే, ఏ దేవుని ఆశ్రయించిందంటే జీవము కలిగిన దేవుని ఆశ్రయించింది. అందుకనే నీ దేవుడే నా దేవుడు అని చెప్పి తన అత్తను వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఈ మాటలో ఆమె క్రీస్తు వంశములో, క్రీస్తు వంశావళిలో ఆమె పేరు సంపాదించింది. ఇప్పుడు అంటాను, మనం దేవుని ప్రజలుగా ఉండటం ఉత్తమం. హల్లెలూయా. ఆమె దేవుని
ప్రజలుగా ఉండటం ఉత్తమం. వీరు దేవుని బిడ్డలు అని పిలిపించుకోవటం ఉత్తమం. క్రీస్తు స్వారూప్యములోనికి రావడం ఉత్తమం. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏది ఉత్తమమైనది? ఒక సాక్ష్యాన్ని సంపాదించుకుంటే ఆ సాక్ష్యం ఏం చేయదు తెలుసా? మనం పోవచ్చు, కానీ మన సాక్ష్యం నిలిచే ఉంటుంది. హల్లెలూయా. మనం చనిపోవచ్చు, కానీ మనం మంచిగా జీవించి ఉన్నట్లయితే ఆ సాక్ష్యం బ్రతికే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఉత్తమమైనది దేవుని బిడ్డలుగా ఉండటం. ఇప్పుడు ఆమె ఏది కాదు అనుకుందంటే, దేవుని ఎరుగనటువంటి మోయాబు స్త్రీలుగా, మోయాబు దేశంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, కానీ వారిని విడిచి దేవుని ప్రజలుగా ఉండడానికి ఆమె ఇష్టపడింది. అది ఉత్తమమైనది. హల్లెలూయా. ఇంకో వ్యక్తి గురించి మీకు తెలియచేస్తాను. సొలొమోను ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై ఏమంటాడంటే, నేను నీకు వరమిస్తాను కోరుకో అన్నాడంట. వరమిస్తాను కోరుకో అని అంటే ఆయన ఏం కోరుకున్నాడు చెప్పండి? జ్ఞానాన్ని కోరుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆయనకేమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు ఉత్తమమైనది ఏంటంటే జ్ఞానం. ఆమె ధనము ఘనతను నువ్వు కోరుకోక, అక్కడ అంటాడు నేను బాలుడునే, అంటే ఇంకా బాల్యంలోనే ఉన్నాడు. ఎవరు? సొలొమోను. అయితే ఆ రాత్రి ప్రత్యక్షమై నీకేం కావాలి అని దేవుడు అడిగితే ఆయన కోరుకున్నది ఏంటంటే, అయ్యా ఈ రాజ్యం నాకు ఇచ్చేసేయ్, నాకు ధనం కావాలి, లేకపోతే బంగారం కావాలి అని ధనధాన్యాలను, ధన ఘనతలు కోరుకోక నువ్వేం కోరుకున్నావంటే, అయ్యా ఈ రాజ్యాన్ని పరిపాలించటానికి నాకు జ్ఞానాన్ని దయచేయి. ఆ జ్ఞానాన్ని అడిగాడు కాబట్టే జ్ఞానంతో పాటు ధనాన్ని ఇచ్చాడు, ధనంతో పాటు ఘనతనిచ్చాడు. ఈ ప్రపంచములోనే సొలొమోను అంత జ్ఞాని పుట్టలేదు, పుట్టబోడు కూడా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తప్ప. ఆమె సొలొమోను ఆయన రచించిన సామెతలే కానీ, కీర్తనలే కానీ, ఎన్నో శాస్త్రాలు ఆయన రచించాడు. ఈరోజు పిల్లలు చదువుకునే ఏమంటారు, కెమిస్ట్రీ కానీ, వృక్షశాస్త్రం ఏమంటారమ్మా, బోటనీ, ఇంకోటి బోటనీ, ఇంకోటి ఫిజిక్సా, జంతువుల్ని బయాలజీ. ఈ వృక్షశాస్త్రాలు ఎప్పుడో ఆయన అవపోసన పట్టాడండి. ఎన్ని వృక్షాల గురించి రాశారో, జంతు శాస్త్రం గురించి ఆయన రాశాడు. ఎన్నో సామెతలు ఉన్నాయి. చెప్పాలంటే చాలా విషయాలు. అంత జ్ఞాని. ఇప్పుడు ఒక సబ్జెక్టుగా అది ఉందంటే ఆయన అన్నిటి మీద పరిజ్ఞానం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. అక్కడ అంటాడు ఉత్తమమైనది ఏంటి, తీసివేయబడినది ఏంటి. ఇప్పుడు ఉత్తమమైనది నేను అంటాను జ్ఞానమే ఉత్తమమైనది. ఆ జ్ఞానం, ఒక వ్యక్తి దగ్గర ఉన్న జ్ఞానం ఎవరన్నా తీసుకోగలరా చెప్పండి? ఆ వ్యక్తికే సొంతం. ఆ వ్యక్తి ఒకవేళ ఎంత టీచింగ్ చేసినా ఎదుటోళ్ళకి ఎంత లేదు తెలుసా? చెప్పండి. టీచర్లు ఉన్నారు ఈడ, చెప్పమ్మా. ఏమి పోదు. హల్లెలూయా. పెరిగేదే తప్ప తరిగేదే. కాబట్టి ఈ మాటలు నేను అంటాను ఉత్తమమైనది ఏంటంటే జ్ఞానం. ధన సంపదలు కాదు, ధన ఘనతలు కాదు. సొలొమోను ఏం కోరుకోలేదంటే ధనాన్ని కోరుకోలా, ఘనతను కోరుకోలా, కానీ అయ్యా పరిపాలించటానికి జ్ఞానాన్ని దయచేయి అని అన్నా. ఎప్పుడైతే జ్ఞానాన్ని కోరుకున్నాడో ఆ జ్ఞానంతో పాటు ధనాన్ని ఇచ్చాడు, ఘనతను కూడా దేవుడిచ్చాడు. హల్లెలూయా. అందుకని ఆ మాటలో మనం జ్ఞానాన్ని కోరుకుంటే
బైబిల్ కొలసి పత్రికలు అనుకుంటా అక్కడ అంటాడు, బుద్ధి జ్ఞానములు దేవుని యందు గుప్తమై ఉన్నవి. ఆ జ్ఞానం ఎవరిచ్చేదంటే దేవుడిచ్చేది. కాబట్టి మన బిడ్డల విషయంలో మనం కూడా జ్ఞానంగా ఉండాలి. కాబట్టి ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె. తర్వాత మోషే జీవితంలో కూడా ఒకసారి హెబ్రీ పత్రిక చదవండి, 11వ అధ్యాయం 24 వాక్యం చదువుదాం. హెబ్రీ పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాటలో రాయబడిన మాట ఏంటంటే, ఫరో రాజకుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. కానీ ఆయన ఏమి ఒప్పుకున్నాడు అంటే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలు అనుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మాటలో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. రాజకుమారుణ్ణి అని అనిపించుకోవటం కంటే, ఒకవేళ రాజకుమారుడిగా ఉన్న ఆ ధనాన్ని అక్కడ అంటాడు రాయబడిన మాట, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, అల్పకాలం రాజకుమారుడిగా ఉంటే ఈ అల్పకాలము ఇది పాపభోగముగా ఉంటుంది అని అనుకున్నా. కానీ శ్రమలైనా కష్టమైన నిందలైన బాధలైనా ఏవైనా దేవుని ప్రజలతో ఉండటమే గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు కొంతకాలమే, అల్పకాలమే ఆ ధనం, అల్పకాలమే ఆ రాజభోగం, కానీ నిత్యము దేవునితో ఉండే ఆ గొప్ప ధన్యతను మోషే పొందుకున్నాడు. హల్లెలూయా. ఎన్ని శ్రమలో కదా, 40 సంవత్సరాలు ఎన్ని శ్రమల్లో గుండా ఆయన ముందుకు సాగిపోయాడు కదా. దేవుని ప్రజలతో ఉండటమే గొప్ప భాగ్యముగా ఎంచుకొని తన ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తాం. నేను ఈ మాటను బట్టి అంటాను, ఒకవేళ శ్రమల అవి ఉత్తమమైనవే. శ్రమల్లో గుండా మనం ప్రయాణం చేస్తున్నామా, అయినా అవి ఉత్తమమైనవిగా ఎంచుకుంటే పరలోకములో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఒక సింహాసనం మీద కూర్చోబెడతాడు. హల్లెలూయా. అందుకని ఈ మాటలు అంటాడు, అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఉండటమే గొప్ప భాగ్యముగా ఎంచుకొని ఆయన ముందుకు సాగిపోయాడు. ఆయన జీవితంలో ఉత్తమమైనది ఏంటంటే దేవునితో ఉండటం, దేవుని ప్రజలతో ఉండటం. ఈరోజు మన జీవితంలో కూడా దేవునితో ఉండగలుగుతున్నామా? దేవుని ప్రజలతో ఉండగలిగితే అదే గొప్ప భాగ్యముగా దేవుడు చేయునుగాక. చివరిగా పౌలు జీవితంలో కూడా పౌలు ఒకరోజు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. లోకానుసారమైనటువంటివే తన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అయితే ఒకరోజు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఈ మాట వింటున్నప్పుడు వేటపాలెంలో ఒక దైవజనులు ఉన్నారు, దేవ సహాయం అన్న. ఆయన పరిచర్యలో ఎంత కఠినంగా ఉండేవాళ్ళంటే, ఆయన వాక్యం కూడా కఠినంగా ఉండేది, కొట్టినట్టే.
ఆయన మాటలు వింటా ఉంటే ఇక ఎదుటి వాళ్ళలో పౌరుషం బయటికి రావాలన్నమాట. ఆయన దేవుని కొరకు బ్రతికిన విధానం కూడా చూస్తే ఆశ్చర్యం అన్నమాట. గతించిన 2 సంవత్సరాల కిందట చనిపోయారు. ఆ పరిచర్యను ఇప్పుడు వాళ్ళ బిడ్డలు పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజే మందిర ప్రతిష్ఠ జరగబోతూ ఉంది. ఆయన ఒకరోజు ఒంగోలు హాస్పిటల్లో ఉన్నారు, కిమ్స్లో. మన ఉమాదేవి పరామర్శిస్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళాను. నేను కొంతమంది పాస్టర్లు కలిసి వెళ్ళినప్పుడు ఆయన మరణ పడకల్లో ఉన్నాడు. అప్పటికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను అడిగిన ప్రశ్న, బైబిల్ చదువుతున్నావా? ఒకసారి దగ్గుబాడులో మీటింగ్స్కి వెళ్ళాం, నేను పాస్టర్ గారు. ఆయన మీటింగ్ అయిపోయింది, ఇద్దరం వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు, పాస్టర్ గారు బైబిల్ చదువుతున్నావా? మరలా ఒకసారి చీరాల్లో మెడికల్ షాప్ ముందు వెళ్తూ ఉన్నారు, దావిజనులు కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి పలకరించారు. అప్పుడు కూడా అదే ప్రశ్న, బైబిల్ చదువుతున్నావా? ఆ ప్రశ్న ఏం చేస్తూ ఉండేదంటే మనుషులని పురుకొల్పుతుంది. రోజులో వాక్యం చదవకుండా అయితే నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దైవజనులు ఒంగోలు వెళ్ళాం, ప్రార్థన చేశాం. ఆయన క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు, చివరి దినాలు, లేవలేని పరిస్థితి. మేము ఆ రోజు వచ్చేసాం. ఆ తెల్లరే ఆదివారం సాయంత్రం ఒంగోలులో ఏబిఎం కాంపౌండ్లో ఆయన ప్రేయర్ పెడతా ఉండేవాడు. ఆయన లేచి వెళ్ళి ఆ రోజు లైవ్ చూస్తూ ఉంటే ఆయన వాక్యం చెబుతూ ఉన్నాడు. అక్కడ నాకు ఆశ్చర్యం, మరణ పడకల్లో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పటం అంటే ఇక అదే ఆయన చివరి సందేశం. ఆయన అన్నమాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవుని కొరకు ఒక బలమైన తీర్మానంతో పరిచర్య చేసిన దేవసహాయం. కాబట్టి ఆయన జీవితంలో ఎన్ని గొప్ప కార్యం, దేన్ని లెక్క చేయకుండా పరిచర్యలో ముందుకు వెళ్ళినటువంటి దైవజనులు దేవసహాయం. కాబట్టి ప్రతి మన క్రీస్తు మార్గం ఛానల్లో కూడా ప్రతిరోజు 9 గంటలకు వస్తూ ఉండేది వాక్యం, రాత్రి. అలాంటప్పుడే ఎక్కువ వాక్యం ఉంది. గమనించండి, పౌలు గారి జీవితంలో కూడా లోకాన్ని విడిచిపెట్టి ఆయన అంటున్న మాట, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. నేనంటాను, అక్కడ ఆయన కూడా ఈ లోకములో ఉన్న ఘనతలు విడిచిపెట్టాడు. ఆయన సన్హెడ్రిన్ అనేటువంటి ఒక సభలో ఒక మంచి హోదా కలిగినటువంటి వ్యక్తి, విద్వాంసుడు. ఎవరు? పౌలు. వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు కొరకు బ్రతికాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు క్రీస్తు కొరకు బ్రతకటం అనేది ఉత్తమమైనది. ఆమె క్రీస్తు కొరకు బ్రతకటం అనేది మన జీవితంలో ఉత్తమం. అది ఎన్నడూ ఎవరు కూడా తీసివేయరు. మన ముందున్న దైవజనులు అలా దేవుని కొరకు బ్రతికారు, తమ ప్రాణాలను త్యాగం చేశారు. అలా వారు జీవించగలిగారు అంటే మనకు మాదిరిగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఉత్తమమైనది, అది ఎన్నడూ తీసివేయదు. ది బెస్ట్. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ది బెస్ట్. మన జీవితంలో అన్నిటిలో బెస్ట్గా ఉండాలనుకుంటాం, అవునా? చదివేటప్పుడు పిల్లలు ఏమనుకుంటారు? నేను లాస్ట్ ఉండాలనుకుంటారా? ఫస్ట్ ఉండాలనుకుంటా. కాబట్టి మన జీవితాల్లో కూడా ఉత్తమమైన వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. బ్రేవ్ అంటే ధైర్యం, యాంగ్రీ ఎనర్జీ, శక్తి, బలం, అవునా? తర్వాత స్టేబుల్, స్థిరంగా, టెస్ట్, పరీక్ష,
సరే, బెస్ట్ అన్నదానికి ఒక 4 అర్థాలు చెప్తాను. బి బ్రేవ్, అంతేనా? బ్రేవ్ అంటే ధైర్యముగా ఉండు ఆత్మలో. ఎనర్జీ, ఈ అంటే ఎనర్జీ, బలము కలిగి ఉండు దేవునిలో. స్టేబుల్, స్టేబుల్, స్థిరంగా ఉండు దేవుని సన్నిధిలో. టెస్ట్, పరీక్ష చేసుకో ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ జీవితాన్ని నిత్యం. కాబట్టి మనం బెస్ట్గా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాం. ధైర్యంగా, బలం కలిగి, స్థిరంగా పరీక్షించుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. ఉత్తమమైనవి మనలో ఉండి ఆయన రాజ్యము కొరకు సిద్ధపడదాం. ఆ ఉత్తమమైనవి మన జీవితంలోనికి రావాలి అని అంటే ఉత్తమమైన దేవుని దగ్గరికి రావాలి. ఆ ఉత్తమమైన దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు నేర్పించు అంటే ఆయన మనకు నేర్పించునుగాక. అందుకని యేసయ్య తన సిలువలో మన కొరకు ఎందుకు రక్తం కార్చాడు అంటే మనలో ఉన్న పాపాన్ని క్షమించటానికి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాం. మనల్ని పరిశుద్ధముగా మన జీవితాలు ఎప్పుడైతే మార్చబడతాయో అప్పుడే మనం ఉత్తమమైన వారంగా మార్చబడతాం. ఆ ఉత్తమమైన లక్షణాలు కలిగి దేవుని రాజ్యంలో ఉంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నుంచి నీ సన్నిధిలో చేరి మీ మాటలు వినడానికి మమ్మల్ని సమకూర్చినందుకై స్తోత్రం. ఉత్తమమైనది ఏర్పరచుకొని అది ఎన్నడూ తీసివేయబడినదిగా ఆమె జీవితంలో ఉన్నది. అవును, ఈరోజు మా జీవితంలో కూడా మీరు ఉత్తమమైన దేవుడు తండ్రి. మేము కూడా ఓ మనుష్యుడా ఉత్తమమైనది ఎలా ఉండాలో మీరు మాకు నేర్పిస్తున్నందుకై స్తోత్రం. న్యాయంగా నడుచుకోవటం, కనికరమును ప్రేమిస్తూ దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట ప్రతి ఒక్కరికి మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నా. అలాగే అవసరమైనది మీ సన్నిధి ప్రభువా, అవసరమైనవి కొన్నే దేవా, అవి ఎన్నడూ తీసివేయబడు. ఒక రాజు, ఒక పేదవాడు, దేవా నేను నీతోనే అయ్యా, నేను మీతో ఉంటాను అన్నప్పుడు రాజుతో రాజభవనములో ఉండడానికి సహాయం చేశారు. అలాగే మేము కూడా ఆ ఉత్తమమైనవి కలిగి మీ రాజ్యము కొరకు సిద్ధపడడానికి సహాయం చేయండి. ఆ రక్షణ అనేటువంటి ఆ ఉత్తమమైనది మేము పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే దేవుని ప్రజల మధ్యలో నివసించటం మేము కోరుకోవడానికి సహాయం చేయండి. అలాగే జ్ఞానాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవా. దేవుని ప్రజలతోనే శ్రమలు అనుభవించటమే గొప్ప భాగ్యముగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్లుగా మా జీవితాలు ముందుకు సాగిపోవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఉత్తమమైనది మేము ఏర్పాటు చేసుకుని ఆ ఉత్తమమైనది దేవా ఎన్నడూ తీసివేయబడదాన్ని మేము స్వతంత్రించుకోవడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నా దేవా. మా ముందు ఉత్తమమైన వాటిని ఉంచారు ప్రభువా. రక్షణ ఉత్తమమైనది, దేవుని ప్రజలతో ఉండటం ఉత్తమమైనది దేవా, జ్ఞానము కలిగి ఉండటం ఉత్తమమైనది అయా. క్రీస్తు కొరకు జీవించటమే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, ఆ పరలోక రాజ్యమే ఉత్తమమైనది అని మీరు మాకు తెలియచేసినందుకై స్తోత్రం దేవ. ఈ సమయంలో చేయన బిడ్డలందరినీ బలపరచండి. వారి జీవితంలో ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుని మీ రాజ్యము కొరకు సిద్ధపడడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని బలపరిచి ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో కూడా మీరే గొప్ప కార్యాలు చేయమని, మీరే దర్శించి బలపరచమని, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచమని, వారిలో ఉన్న ఆటంకాలు అవరోధాలను కొట్టివేసి మీ కృప విస్తరింపు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం,
మాస్కో బజార్, కారంచేడు. మా ఫోన్ నెంబర్స్ 9951555037 మరియు ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.